ఈరోజు అంశం స్త్రీ పురుషులకు ఉండవలసినటువంటి దైవభక్తి. మొదటిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనములో దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూడు రాలు తన ఇల్లును ఊడబెరుక్కుంటుందని సామెతల 14:1 చెప్తుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఎంతమందిమి మన ఇల్లు కట్టుకోగలుగుతున్నాము? ఎంతమందిమి మన ఇల్లును ఊడబెరుకుంటున్నాం? దయచేసి స్త్రీలందరూ గమనించాలి. జ్ఞానురాలు ఏం చేస్తుందట? జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమాజంలో చూస్తే ఎన్నో విధములుగా కుటుంబ సంసారాలు, దాంపత్య జీవితాలు ఎన్నో విధాలుగా పాడైపోతున్నటువంటి, మరుగైపోతున్నటువంటి కుటుంబాలను మనము చూస్తున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు జ్ఞానవంతురాలు, ఇప్పుడు సమాజాన్ని వదిలిపెడదాం. గమనించాలి, సమాజాన్ని వదిలిపెడదాం. దేవుని బిడ్డలముగా దేవుని వాక్యము చేత మనం ఎంతమంది వాక్యం మీద కట్టబడుతున్నాం? దేవుని వాక్యానికి మనం ఎంత విధేయత చూపుతున్నాము? దేవుని వాక్యము పట్ల ఎంత మనము భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నామనేది గ్రహించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. మనము చూస్తూ ఉంటే ప్రియరా, ఎంతోమంది తాగుబోతు భర్తలను పట్టుకొని ఎన్నో రకములుగా హింసిస్తున్నప్పటికీ, ఎన్నో రకములుగా వేదన పడుతున్నప్పటికీ తన భర్తను కలిగి తన భర్తతోటే బతుకుతున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. ఎంత ఇబ్బంది ఎందుకు పడాలి, అంత ఎందుకు హింస పడాలి అంటే, క్రీస్తునందు ప్రియులరా, అందరు చెప్తారు స్త్రీలు మళ్ళీ విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పండి. చెడైనా మంచైనా మొదట జత చేయబడినటువంటి వ్యక్తితోనే కలిసే జీవితాంతము తన్నులు పడుతూ, దెబ్బలు పడుతూ, ఆ కుటుంబంలోనే అదే భర్తకు సంసారము చేస్తున్నటువంటి స్త్రీలను చూస్తున్నాం. కొంతమంది స్త్రీలను చూస్తే మరి భర్తను కొంగులో ముడేసుకొని తన ఇష్టానుసారంగా నడిచేటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. కొంతమందిని చూస్తే మీ అయ్యమ్మతో ఉంటే నేను సంసారానికి రాను అన్నటువంటిది కొంత తరం, లేకపోతే మనం వేరే చోట ఉందాం అనేది ఒక తరం. పలు విధములుగా సమాజములో మనం చూస్తున్నాం. ఎసార్నో చెప్పండి స్త్రీలరా, ఎసార్నో? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును. మనం జ్ఞానవంతులమా, బుద్ధిహీనులమా? చెప్పాలి. జ్ఞానవంతులమా, మనం బుద్ధిహీనులమా?
జ్ఞానవంతులమైతే మన ఇల్లును మనము కట్టుకోగలగాలి. దేవునికి స్తోత్రం. స్త్రీ, ఎవరైనా సరే స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకుంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు జ్ఞానవంతుల లెక్క మన ఇంట్లో మనం సంసారం చేస్తున్నామా? మూఢురాల లెక్క ఇల్లు ఊడబెరగటానికి ట్రై చేస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. మనం ప్రభు రక్తంలో కడగబడ్డవారం, ప్రభు రక్తంలో కడగబడ్డవారం, వారం ప్రభు శరీరం బల్లలో చేపెడుతున్న వారము, వారము భుజిస్తున్న వారము, దేవునికి ప్రార్థన చేస్తున్న వారము, దేవునికి మొరపెడుతున్న వారము. ఈ యొక్క సత్యమును కానకపోతే మనం భ్రష్టత్వములో ఉన్నట్టు అర్థం చేసుకోండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళం. ఆది కాండములో చూస్తే 16వ అధ్యాయము 4వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆది కాండము 16వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అతడు ఆగరుతో పోయినప్పుడు, అతడు ఆమెతో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భవతి నైతినని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. ఈ యజమానురాలు ఎవరయ్యా అంటే శారమ్మ. ఆ రోజులలో క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, ఆ రోజులలో ఒక స్త్రీకి కొంతమంది దాసీలను ఇచ్చేవారు. ఈ శారమ్మకు పిల్లలు లేరు, ఆలస్యం అయిపోయింది. ఏం చెప్పింది తెలుసా? తన దాసిని పిలిచి తన యజమానికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? తన భర్తకి ఇచ్చింది. సమాజంలో ఏ స్త్రీ చేయనటువంటి తప్పిదం శారమ్మ చేసింది. ఏ స్త్రీ కానీ తన భర్త తన సొంతమే అనుకుంటుంది, కానీ ఇంకో స్త్రీని వెమ్మటి ఏ పురుషుడు తిరిగినా ఇష్టపడదు, ఇంట్లో రచ్చ అవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, శారమ్మ ఏం చేసింది అంటే దాసిని తీసి యజమాని చేతుల్లో పెట్టింది. యజమానుడు ఏం చేశాడు? మరి దేవునికి మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా భార్య చెప్పంగానే ఏం చేసిండు? దాసితో వెళ్ళాడు. దాసితో వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆమెకి కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ దాసి జీవితము ఏమాత్రము సుఖము ఎరగినటువంటి స్థితితో బతకాలి. ఏమాత్రము సుఖము, ఒక పురుషుని ప్రమేయము లేకుండా ఎట్టి సాకిని చేస్తూ వేసిన మెతుకు తినుకుంటా బతకవలసినటువంటి జీవితం ఈ దాసురాలది. కానీ శారమ్మ ఏం చేసింది? తప్పిదం చేసి యజమాని కౌగిట్లోకి పంపింది. యజమానుడు కూడాడు. ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె యజమానురాలు ఈ దాసు దృష్టికి ఏమైందంటే నీచమైనది అయిపోయింది. ఏమైపోయింది? నీచమైపోయింది. యజమానురాలేమో డౌన్ అయిపోయింది, దాసురాలేమో గల్లెగిరేసింది. గల్లెగిరేసినప్పుడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత బాధ ఉంటుంది గమనించండి, ఎంత బాధ ఉంటుంది. అయితే 16వ అధ్యాయంలో చూస్తే 6 నుండి 9, అదే అధ్యాయంలో 6 నుండి 9 చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో తన యజమానుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మా, నీకైతే బాధ కలుగజేసింది కదా, నీ దాసి నీ చేతుల్లో ఉంది, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అబ్రహాము శారాయితో చెప్పినప్పుడు దాని శ్రమ పెట్టినందున, ఎవరిని శ్రమ పెట్టింది? దాసిని శ్రమ పెట్టింది. ఎవరంటే ఈ దాసి మీరు హాగర్ శ్రమ పెట్టింది.
శ్రమ పెట్టినప్పుడు ఏం చేసిందంటే ఈ ఆగరు, ఆమె యొద్ద నుండి అది పారిపోగా, ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద గుంట యొద్ద ఆమెను కనుగొని ఎవరు వచ్చారు అక్కడికి? దేవుని దూత శారమ్మ ఈ హాగర్ను పారగొట్టింది. యజమానురాలు కదా, పారగొట్టింది. పారిపోతున్నటువంటి తరుణములో అరణ్యములో ఒక దూత హాగర్ దగ్గరికి వచ్చి నిలబడ్డది. ఎక్కడికి వచ్చింది? హాగర్ దగ్గరికి వచ్చి నిలబడి ఏం మాట్లాడుతున్నదో చూడండి. సారా దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోచున్నాను. నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి, నీ యజమానురాల దగ్గరికి నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారమ్మ పొరపాట్లో తన భర్తను ఆమె కౌగిట్లో పెట్టింది. ఆ కౌగిట్లో పెట్టినటువంటి మరి అబ్రహాము తనను కూడినప్పుడు గర్భవతి అయింది. యజమానురాల మీద గర్వించింది. మరి యజమానురాలు తరిమినప్పుడు పారిపోయింది. అరణ్యంలో దేవుడితో రక్షమై ఎక్కడికి పోతున్నానో వెళ్ళు. నీ యజమానురాల చేతి కింద నువ్వేమంటాడు? అణిగి మణిగి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు చెప్పాల, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుతున్నాడు. అయితే మనం దేవుని వాక్యం ఏమింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుతుంది, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకుంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రతి విషయములో మన కుటుంబంలో కొన్ని సమయంలో అణిగి మణిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఎవరి కొరకు అణిగి మణిగి ఉండాలి అంటే నువ్వు నమ్మినటువంటి దేవుని కనపరచడానికి. సపర్లు కొట్టి దేవుని నువ్వు నమ్మిన దేవుని కనపరచడానికి, నువ్వు నమ్మిన నీ కొరకు ప్రాణం పెట్టే దేవుని కనపరచడానికి నువ్వు అణిగి మణిగి ఉండాలి. సమాజములో నీ ఇంటిని గురించి, సమాజములో నీ ఇంటి సంగతుల గురించి మరి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. స్త్రీలకు ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసా? గమనించండి. స్త్రీలకు ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసా? అవసరం లేకుండా కొన్ని అడుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, 1 పేతురు పత్రికలో చూస్తే 5వ అధ్యాయము 6వ వచనములో అక్కడ శారమ్మ చేతి కింద దాసిని హాగను అణిగి మణిగి ఉండమని చెప్పాడు. అణిగి మణిగి ఉండమని చెప్పాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని కనపరచడానికి? దేవుణ్ణి కనపరచడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజులో దేవుడు నమ్మినప్పటికీ చాలా కుటుంబంలో సమాధానం లేదు. చాలా కుటుంబంలో ఏం లేదు? సమాధానం లేదు. పైకి దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాలలో మాత్రం ఏం లేదు, సమాధానం కొరగైంది. దేవుడు ఏమంటున్నాడు? ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండమని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు, శక్యమైతే
మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానము కలిగి ఉండడు. దేవునికి స్తోత్రం. ఏంటిది? ఇది దేవుని వాక్యం. శక్యమైతే సమస్త మనుషులతో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఈరోజు తల్లికి బిడ్డకి సమాధానం లేదు, అత్త కోడలికి సమాధానం లేదు, యారాళ్ళకి సమాధానం లేదు, ఎవరికి సమాధానం లేదు. ప్రియమైన వాళ్ళరా, మేము భక్తులం అంటారు, మేము ప్రార్థన పరులం అంటాం, మా దేవుడు గొప్ప దేవుడు అంటున్నాం. సమాజంలో నీ దేవుణ్ణి, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఎలా చూపెట్టగలుగుతున్నావు? దేవుడే మన కొరకు అన్ని శ్రమను సహించకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేదా? ఈరోజు మనకు రక్షణ వచ్చేదా? ఈరోజు మనకి ఇంత సంతోషం వచ్చేదా? ఈరోజు మనం ఇంత విడుదల పొంది స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించేవారమా? లేదే. అన్నిటికీ కుదురుపాటు కాలములు వస్తాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. అయితే ఆయన బలిష్టమైన ఎక్కడ ఉండమని అందరితో సఖ్యమైతే, అందరితో ఏముండాలన్నాడు? మనుషులతో సమాధానముగా. అసలు సమాధానం ఉందా నీ జీవితంలో? తల్లి బిడ్డల మధ్య, అత్త కోడల మధ్యలో, యారళ్ళ మధ్యలో సమాధానం ఉందా? అసలు మన కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం ఉందా? ఎవరమండి మనము? దేవుని వాక్యం చేత కడుగబడుతున్నటువంటి వారం, దేవుని వాక్యం చేత మనలో కల్మషమును తొలగించుకుంటున్న వారం. అక్కడికి పోతుంది లోకం. దేవుని బిడ్డలు మనం ఏం చేస్తున్నాం? సమాజానికి మనం ఒక దీపంలా వెలిగాల. దేవునికి స్తోత్రం. పలాని కుటుంబము చూడు, పలాని వాళ్ళ అత్త చూడు, పలాని వాళ్ళ కోడ చూడు, పలాని వాళ్ళ బిడ్డ చూడు, పలాని వాళ్ళ తల్లి చూడని సమాజం ఏదైతే నేను సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడుంది లోకం? కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, ఏం చేస్తున్నాం మనం? దేవుని బిడ్డలమై ఉండి సమాజం నడుచుకున్నట్టుగా మనము కూడా నడుచుకుంటే ఇక ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ప్రభువుని ఎందుకు వెంబడించాలి? ప్రభుత్వం ఎందుకు ఈ సేవలో ముందుకు సాగాలి? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లోకానికి వేరై జీవించు, నేను లోకములోనే నిన్ను పిలుచుకొని ప్రత్యేకపరుచుకున్నాను అంటున్నాడు. లోకానికి మనకు మార్పు లేకపోతే ఏం ప్రయోజనం? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ప్రసంగిలో చూసినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, సుగంధ ద్రవ్యముల కంటే, సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు. చాలు. సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మేలు. ఏ పేరు సంపాదించుకుంటున్నాం ఈరోజు సమాజంలో? నీ కుటుంబానికి ఏ పేరు వస్తుంది? సమాజంలో నీ ఏ పేరు వస్తుంది? సుగంధ ద్రవ్యములు కొంచెం వాసన వస్తాయి, పోతాయి, కానీ మంచి పేరు కొంతమంది చెప్తారు. సచ్చినంగా పలానా వ్యక్తి చాలా మంచిది అంటారు కదా. బతికున్నప్పుడు చెప్పాలి. దేవునికి స్తోత్రం. బతికున్నప్పుడు 100లో 20 మంది అన్నాం పలానా వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పగలగాల. దేవునికి స్తోత్రం. సుగంధ ద్రవ్యముల కంటే ఏది మేలుట? మంచి పేరు మేలు. దేవునికి స్తోత్రం. ఏ పేరుంది మనకు? ఏ పేరుందండి? చెప్పగలరా మన గురించి ఒక నలుగురు సాక్ష్యము గ్రేట్ అని చెప్పగలరా? అతని గురించి కోడలు చెప్పగలదా? కోడల గురించి అత్త చెప్పగలదా? బిడ్డ గురించి తల్లి చెప్పగలదా? తల్లిని గురించి బిడ్డ చెప్పగలదా? యజమాని బట్టి భర్తను బట్టి భార్యను బట్టి భర్త చెప్పగలడా? భర్తను బట్టి భార్య చెప్పగలదా? జ్ఞానవంతురాలు తన ఇల్లును చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఊడబెరుకును. చేతులతో నీ సంసారాన్ని, నీ ఇల్లును ఆగం చేసుకుంటున్నావే, పైకి దేవుని బిడ్డని చెప్పుకుంటున్నా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ అబ్రహాము సరే శారమ్మ హాగర్ ఏమవుతారు అనుకుంటారు? శారమ్మ హాగర్ ఏమవుతారండి? ఉదాహరణ చెప్పాలంటే సమితికి నీకు తీసుకొస్తారు కదండి. ఒక పురుషుడు ఒక ఆమెను ఉంచుకున్నప్పుడు ఏమంటారండి? నీ సమితి అంటారు.
క్రీస్తునందు ప్రియుల, అయితే వాళ్ళనే దేవుడు ఏమన్నాడు చెప్పు? ఆఖరిని ఏమన్నాడు? వెళ్ళు, నీ యజమానురాల దగ్గర అణిగి ఉంటే నీ సంతానం కూడా నేను విస్తరింపచేస్తా అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి పెడదామా? నీ సంతానం కూడా విస్తరింపచేస్తా అని చెప్పాడు దేవుడు. అందుకని ఈరోజు ఇంతమంది ముస్లింలు కనబడుతున్నారు. ముస్లింలంతా ఆగర్ సంతానమే. క్రీస్తునందు ప్రియమైన వారు, అలా దేవుని వాక్యం సెలవిస్తుంది. రూతు 1:16 చూసినట్లయితే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. రూతు 1:16 రూతు బెత్లెహేములో నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. మోయాబులోకి వచ్చినప్పుడు హల్లెలూయా, నయోమి బెత్లెహేములో నుండి మోయాబు దేశంలోకి వచ్చింది. ఎలా వచ్చింది? తన భర్తతో, తన 2 కొడుకులతో, 2 కోడళ్ళతో మరి వచ్చేసింది. మోయాబు దేశంలోకి రావాల్సిన పని లేదు నయోమికి. బెత్లెహేం అంటే రొట్టెల గృహము, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి గృహము, దేశము. కానీ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంలోకి శ్రమ రాబోతుందని కదా మోయాబుకి వచ్చేసింది. అయితే మోయాబులో తన భర్తను పోగొట్టుకుంది. హల్లెలూయా, తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కొడుకులను కూడా పోగొట్టుకుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మిగిలిందెవరు? గమనించాలి. మిగిలిందెవరు? అత్త, 2 కోడళ్ళు మిగిలిరు. 2 కోడలు యవనస్తులు, వారికి పిల్లలు కాలే ఇంకా. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? అత్తగారింట్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అత్తగారింట్లోనే ఉన్నారు. కానీ అత్త ఏం చేస్తుంది? అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని. ఒక్క నిమిషం. అయితే క్రీస్తునందు ప్రియరా, ఈ నయోమికి 2 కోడళ్ళు ఓర్పా, రూతు, వీరిద్దరు ఉన్నారు. నా కుమార్తెలారా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, స్వేచ్ఛగా బతుకండి అని చెప్పాలి. ఎవరండి? నయోమి వాళ్ళ కోడళ్ళతో, బిడ్డలారా మీరు ఇళ్ళకి వెళ్ళి స్వేచ్ఛగా, మళ్ళీ ఆడ సమ్మం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను పురుషుని దగ్గర ఉండి కొడుకుల కన్నా వాళ్ళు అవుతారు, మీరు వృద్ధులు అవుతారు. బిడ్డలారా వద్దు, మీరు మీ ఇళ్ళకి పోయి మీరు పెళ్లి చేసుకొని సుఖంగా బతకండి అని నయోమి తన కోడళ్ళతో చెప్తుంది. కోడళ్ళతో చెప్పినప్పుడు సమయం ఏం జరిగింది గమనించాలి. ఓర్ప తన అత్త చెప్పినట్టుగా మరి ముద్దు పెట్టిందా, అత్తుకుందా? సరే, మంచిది. అతని అత్తను చూద్దాం. ముద్దు పెట్టుకొని ఓర్ప తన ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎటు వెళ్ళిపోయింది? తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఈడ మిగిలిపోయింది ఎవరయ్యా అంటే ఒక కోడలు మిగిలిపోయింది. ఆ కోడల పేరేం పేరు? రూతు. ఒక కోడలు వెళ్ళిపోయింది కదా. అమ్మా, నీ తోడు కోడలు వెళ్ళిపోయింది, ఇక నువ్వు కూడా వెళ్ళిపో, పెళ్లి చేసుకో, స్వేచ్ఛకి బతుకని చెప్తున్నప్పుడు ఆ రూతు అంటది కదా, ఏమంటుంది చెప్పండి నయహంతో? అందుకు రూతు నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టుమనియో, నన్ను బతిమలాడవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అత్త, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, అత్త, నీ జనమే నా జనము, అత్త, నీ దేవుడే నా దేవుడు, అత్త. కాదు నాన్న, ఇదో వద్దని చెప్పొద్దత్త. దేవునికి స్తుతించు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుద్దాం. నన్ను వద్దని నువ్వు చెప్పొద్దు. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటా, నువ్వేం తింటే నేను అదే తింటా.
నీ జనమే నా జనము. నా జనము. ఇక్కడ కొంచెము ఆలోచించాలి. క్రీస్తునందు ప్రియరా ఏమంటుంది? నీ జనమే నా జనం అంటుంది. అంటే అత్తగారి జనాన్ని అంటుందా, అమ్మగారి జనాన్ని అంటుందా? చెప్పాలి. అత్తగారి జనాన్ని అంటుందా, అమ్మగారి జనం అంటుందా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దయచేసి గమనించాలి. ఈరోజు రూతు లాంటి కోడళ్ళు మనం చూడగలుగుతున్నామా? సమాజంలో చూడగలుగుతున్నామా? సంఘములో చూడగలుగుతున్నామా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సమాజంలో కానీ సంఘములో కానీ తన ఇంటి వారి స్వేచ్ఛనే కోరుతుంది, తన తల్లిదండ్రుల పట్ల స్వేచ్ఛ కోరుతుంది. కానీ అత్తమామల పట్ల ఏమాత్రము గౌరవ మర్యాద లేనటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? చెప్పాలి. ఈ వాక్య ప్రకారం వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? చెప్పాలండి, చెప్పాలి. వాక్యానుసారం అంటారా, వాక్య విరుద్ధం అంటారా? చెప్పండి. పురుషులని చెప్పాలి. ఇప్పుడు కోడలు అంటుంది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం కదా. ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే విరుద్ధం. బైబిల్ వాక్యాన్ని త్రోసిపుచ్చి తన కుటుంబకుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఆర్భాటము, ఈ అత్తగారింటి పట్ల ఆర్భాటము తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. క్రీస్తునందు ప్రియరా అదేందో కానీ పురుషులు కూడా అట్లే ఉన్నారు. అత్తగారి మీద చూపెట్టినటువంటి మమకారము తల్లిదండ్రుల మీద చూపెడతలేరు. వాక్యానుసారమా, వాక్య విరుద్ధమే? ఇది చెప్పాలా. వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? నీకు జన్మనిచ్చి, నీకు పురుడు పోసి, నీ కొరకు ఉపవాసం ఉండి, నీ కొరకు అహోరాత్రులు శ్రమించి నువ్వు పుట్టాలని గుళ్ళు తిరిగి, రాయి తిరిగి, బొర్లి బెడ్ రెస్ట్ అంటే కాలు కదలకుండా మనకి ఈ భూమి మీద జన్మనిచ్చారే, ఎవరిని చూస్తున్నావు నీవు? వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? ఈరోజు తల్లిదండ్రులు కనబడతలేరా మనకు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది స్త్రీలు తన భర్తను కొంగును ముడేసుకొని తన భర్తను తన వైపే తిప్పుకుంటారు. అలాంటి వారు మన సంఘములో ఉండకూడదు. సరి చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 24 ఒక మాట చెప్తాను, గమనించు. సామెతల గ్రంథం చూడాలి, 23వ అధ్యాయము 24 వచ్చి 24. నీతిమంతునికి తండ్రికి అధిక సంతోషము కలుగు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము. జ్ఞానము గలవానిని కనినవాడు, జ్ఞానము గలవాని కనినవాడు వాని వలన ఆనందము పొందును. నీ తల్లిదండ్రులు కింద వచ్చినము, నీ తల్లిదండ్రులను సంతోషపరచి పెట్టవలను, నిన్ను కనిన తండ్రిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? నీకు జన్మనిచ్చినట్టు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నిన్ను కన్న తల్లిని ఆనందపరచు. క్రీస్తునందు ప్రియ సహోదరుడు, నీ భార్యను ప్రేమించు, నీ తల్లిదండ్రుని సంతోషపెట్టు. వన్ సైడ్ కుదరదు జెంట్స్కి. ఎప్పుడైనా దేవుని వాక్యం సరంగా పోతాం.
అత్తమామల మీద ఉన్న ప్రేమ పురుషుని గమనించండి, తల్లిదండ్రుల మీద లేదు. నిన్ను కన్నది తల్లిదండ్రి, అత్తమామ కాదు. బైబిల్ గ్రంథములో అత్తమామ గురించి అక్కడ రాసిపెట్ల. నిన్ను కన్నినటువంటి తల్లిదండ్రులు నువ్వు నిశ్చయపట్టద్దని ఉన్నది. నువ్వు దీర్ఘాయుష్మంతుడా కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలన్నది. ప్రియ దేవుని సంగమా, ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ పోతుంది సమాజం? దేవుని వాక్యం అత్తమామను నేను ప్రేమించడం తప్పని కాదు. నీ అత్తమామ నీ తల్లిదండ్రుల తర్వాతనే. నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రులు, ఉన్నదో లేదో నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. భార్య కొంగలు మూడేసుకోగానే తల్లిదండ్రులు మర్చిపోతున్నటువంటి సమాజం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యానుసారం అంటారా, విరుద్ధం అంటారా? దేవుని బిడ్డలో ఒకరు ప్రార్థన చేస్తారు, అయ్యా చూడు. ఒకరు ప్రార్థన చేస్తారు, అయ్యా చూడు. ఒకరు ప్రార్థన చేస్తారు, అయ్యా చూడు. ఇటు భర్త చేస్తాడు, ఇటు అత్త చేస్తాడు, ఇటు కొడుకు చేస్తాడు, అటు కోడలు చేస్తాడు, అటు మనవాడు చేస్తాడు. అందరూ ప్రార్థన చేస్తారు. ఎవరికండి? ఎవరికి ప్రార్థన చేస్తారండి? ఎవరికి మొరపెడతారు? దేవుడికి మొరపెడతారు. ఎవరండి? ఇప్పుడు దేవుడు పిచ్చోడా, మీరు పిచ్చోళ్ళా? మరి దేవుడు పిచ్చోడా, మరి వీళ్ళు పిచ్చోళ్ళా? దేవుడు పిచ్చోళ్ళా, మనం పిచ్చోళ్ళమా? కదా. మరి కోడలేమన్నది రూతుతో, నయముతో, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఎక్కడ పోతుంది మరి మనం? దేవునికి స్తోత్రం. రూతు చెప్పింది మాట వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? గమనించాలి. భార్యను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. భార్యను ప్రేమించాలి, గాఢంగా ప్రేమించాలి. అన్ని విషయంలో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది భార్యలు అంటారు కదా, చేసుకుందని సాధవా అంటుంది. కొంతమంది భార్యలు సర్నో చేసుకుందని సాధవా అంటారు. అది వాక్యానుసారం కాదు, వాక్య విరుద్ధమే. ఒక స్త్రీని పురుషునికి ఒక సహకారిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎట్లిచ్చింది? ఒక సహకారిగా ఇచ్చాడు దేవుడు స్త్రీని. పురుషుడు గుడిసెలో ఉంటే గుడిసెలే ఉండాలి, పురుషుడు గడక తాగితే గడకనే తాగాలి. ఇద్దరు కలిసి ఒక కుటుంబముగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద కోట్లు సంపాదించినా కొంచెం పోయేది ఏం లేదు, కానీ మంచి పేరు మాత్రం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కృష్ణ ఒక మాట చెప్తా వినండి. నా గొప్ప అని కాదు, నా ఖ్యాత అని కాదు. ఇప్పుడు నేను ఈరోజు చచ్చిపోయినా ఈ చర్చ్ చూసినప్పుడు ప్రతిసారి ఎవరు గుర్తొస్తారండి? మనం అందరం కలిసి కట్టిందే. ఈ చర్చను ఇట్లా పోయేటప్పుడు చూసినప్పుడు ప్రతిసారి నేను ఉన్నా లేకపోయినా ఎవరు గుర్తొస్తారు? చెప్పండి, ఎవరు గుర్తొస్తారండి? పలానా వ్యక్తి ఇంత పెద్ద మందిరం కట్టించిపోయాడు అన్నటువంటి పేరేమొస్తుంది? హల్లెలూయా. కృష్ణుడు నాకేదో మెప్పు రావాలి, ఘనత రావాలి, కీర్తనలు ఇంత మందిరం కట్టలేదు. దేవుడు తన ఆత్మను నడిపిస్తాడు, ఈ మందిరాన్ని పొంగి పొరలు చేస్తాడనే విషయం ఆశ నాకు ఉంది కాబట్టి నేను మందిరం కట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. స్త్రీలకు ఉన్నటువంటి గుణం ఒకటి చెప్తాను, గమనించండి. అడగకపోయినా మీ కొడలు మంచిగానే ఉంటుందా, మంచి పనులు చేస్తుందా అని అంటే అత్తుకుంటుందా? కోడలు అని ఉంటుంది. చేతి కాడిపోయినాక ఏమంటుంది తెలుసా? వాళ్ళ కోడలు అట. ఒక్క మాట రిలేట్ చేస్తే అత్త నోట నుంచి ఊరు మొత్తం రౌండ్ తిరిగి వస్తుంది. ఒక రోజు గడవక ముందే వాళ్ళ కోడలాట, వీళ్ళ కోడలాట. అదే అత్తని గురించి కోడలు చెప్పింది అనుకో, ఆ అత్త గురించి కూడా తిరిగి వస్తాయి. క్రీస్తునందు దేన్ని బట్టి ఎవరు ఆడతారు మరి? వాళ్ళు స్త్రీలే. మీ కోడలు మంచిగా చేస్తుందా, మంచిగా చూసుకుంటుందా? ఇంకా ఉంటుంది ఆ కోడల దగ్గర, మీ అత్త మంచిగా చూసుకుంటుందా, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇవన్నీ ఎవరు బుద్ధులు అనుకుంటారు? సాతాను బుద్ధులు. ఏ స్త్రీ అయినా తన ఇల్లు గుట్టు, బంధువుని దగ్గర కూడా చేరకూడదు. తన ఇంటి గుట్టు
తన తల్లి కూడా చేరవేయద్దు. బిడ్డ, నీ ఇంటి గుట్టు నువ్వే నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అయినా ఒక పురుషునికి ఇచ్చినప్పుడు ఆ ఇంటి గుట్టు ఆ స్త్రీ నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది నీకు మంచిది, అది నీకు కిరీటం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు గణతను తీసుకొస్తుంది. ఇక్కడ గంజి తాగినా మా అమ్మగారికి కూడా మేము మంచిగానే బతున్నాం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, ఈరోజు చల్ ఫోన్ ఇది సెల్ ఫోన్, ఇది ఎవరి జీవితానికి వచ్చినా చల్ నేను ఎందుకు పోతా అంటది. గమనించండి. ఇప్పుడు ఏమన్నా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, పత్తు ఇంటికి మట్టిపోయి ఉంటుంది. ఎస్, ఇంటింటికి పత్తింటికి మట్టిపోయి ఉంటుంది. సంసారం అంగనంగా సమస్యలు రాకుంటుండవు, చికాకులు రాకుంటుండవు. ఎన్ని ఏళ్ళకి సంథింగ్ ఏదో జరుగుతున్నది. రోజు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు బిడ్డలతోటి, తల్లులతోటి. అందుతో మాట్లాడుతుంటారు. ఏం కూర ఫస్ట్ అడిగేదేం తెలుసా? తిన్నావా? ఏం కూర? ఒకవేళ చిన్నగా మాట్లాడింది ఇంకో బిడ్డ, ఏమైంది, ఎందుకు అని ఏదో పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది ఈ ఫోన్. క్రీస్తునందు ప్రియమైన వారు, ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇక్కడ జాడ అక్కడ జరిగినప్పుడు అక్కడ జాడ ఇక్కడ కుటుంబాలు కట్టుకుంటాడు. ఈ లోపు అలిగినా కొట్టుకున్నా తిట్టుకున్నా 3 రోజులలో ఏమైపోతారు భార్యాభర్తలు? హల్లెలూయా. అలిగినా గులిగినా కొట్టుకున్నా తిట్టుకున్నా 3 రోజులలో ఏమైపోతారు భార్యాభర్తలు? మళ్ళీ కలిసిపోతారు. ఈ కొట్లాట్లన్నీ సహజమే భార్యాభర్తల మధ్యలో. కానీ ఈ సెల్ ఫోన్ వచ్చినాక పలు విధములుగా కుటుంబాలని బీభత్సం చేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ పాట పాడతాం. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్ట పనులేమానమ్మా చిచ్చు పెట్టబోక సినిమా పాట పాడతాం. కానీ అక్కడికి చేరవేస్తుంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, స్త్రీలను గమనించాలి, పురుషులు గమనించాలి. మీ తల్లిదండ్రులను ప్రేమించాలి, దీర్ఘాయుష్మంతులుగా మీరు కావాలి. అత్తమామను చూడడం తప్పని నేను చెప్పట్లేను. తల్లి తండ్రి తర్వాతనే అత్తమామ. హల్లెలూయా. చాలామంది తల్లి అత్తమామ మీద ఉన్నటువంటి మక్కువ ప్రేమ తల్లిదండ్రుల మీద చూపెడతలేరు. గమనించాలి. నువ్వు చూసుకో. నువ్వు ఒక ఇంటికి కోడలు అయితే నీ అత్తమామను చూసుకో, నీ తల్లిదండ్రులను చూసుకో. దేవునికి స్తోత్రం. నీ తల్లిని ఎలాగో చూసుకుంటావో నీ అత్తను కూడా అలాగనే చూసుకో. నీ తండ్రిని ఎలాగ చూసుకుంటావో నీ మామను కూడా అలాగనే చూసుకో. దేవునికి స్తోత్రం. అది దేవుడు మెచ్చుతాడు. క్రీస్తునందు ప్రియమందరు గమనించాలి, స్త్రీలు గమనించాలి. మరి కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవమంటుంది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారి ఆలకించుము, ఆలోచించుము. నీ స్వజనమును అంటే నీ సొంత ఇంటి వారిని, నీ తల్లిదండ్రులను మరవమంటుంది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. రూత్ ఏమన్నది? హల్లెలూయా, హల్లెలూయా. రూత్ ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్నది రూతు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కుమారి ఆలోచించు, నీ స్వజనమును వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని మరువము. నీ తండ్రిని ఇంటిని మరవమంటుంది. మా వాళ్ళు ఎక్కడైతారండి? మా వాళ్ళు నీ ఇంటి పేరు పోయి మారినకి ఎవరిలో లేదండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియరా, అందు మీరు ఒకవేళ బాధపడుతున్నారేమో, మా అమ్మని చూసుకోవద్దా, మా తల్లిని చూసుకోవద్దా, మా తల్లి, ఐఎమ్ సారీ. అంత దేవుడు అంతది కాదు, నేను అంత మూర్ఖుడని కాదు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ నీ వారికి ఆప్షన్ ఇవ్వండి. స్త్రీ అంటది అబ్బాయిని చూసుకున్నట్టుగా అత్తమ్మ చూసుకోవద్దా అంటది. ఎవరండి అనేది? ఎవరంటారు? మళ్ళీ చెప్పాలమ్మా, ఎవరంటారు?
స్త్రీలు అంటారు. అయ్యవారు మాత్రం బాగా చూసుకుంటుంది కానీ అత్తమామను ఎవరనేది మళ్ళా హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తునందు బిడ్డలారా సామెత ఉంది కదా, 33 జుట్లన్నీ కలిసి ఉంటాయట మనవి. చెప్పండి, జుట్టు పట్టుకోండి. 33 జుట్లైనా కలిసి ఉంటాయట, కానీ 3 శిఖలు కలిసి ఉన్నాయట క్రీస్తునందు ప్రియమైన. ఎందుకంటే 10 దానికి షరతు, 10 దానికి షరతు, 10 దానికి అలుగుడు, 10 దానికి గులుగుడు, 10 దానికి అంతే. ఇక వాళ్ళకు ఉన్నటువంటి బలహీనమైన ఘటాలు కనుక గమనించండి, అవన్నీ బలహీనమైన ఘటాలు. హల్లెలూయా. స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి భర్తతో అంటాడు, నీ భార్య బలహీనమైన ఘటం, ఇష్టంతో కాపురం చేయమంటాడు పురుషునితో దేవుని వాక్యం. క్రీస్తునందు ప్రియురా కుమారి ఆలోచించు, ఆలోచించు, నీ స్వజనమును వదిలిపెట్టేసే దేవునికి స్తోత్రం కదా. మీ రిలేషన్లలో స్త్రీలను గమనించండి, రిలేషన్లలో ఏదైనా శుభకార్యం జరిగిందంటే నేను రానే భర్తను అనుకో, పంచాయతీ చేస్తారా చేయరండి? చేస్తారా చేయరా? చెప్పండి, చేస్తారా చేయరా? ఎందుకు రావు? అట్టెట్లా ఇట్టెట్టా అట్టెట్టా, మా వాళ్ళు ఇది ఎట్లా పెళ్ళేదా? నువ్వు పోయిరాపో, నువ్వు పోయిరాపో. హల్లెలూయా. చూడండి, తన ఇంటి వరకైతే స్త్రీ అంత బతిలాడి గోజాడి రండి పోదామని పిలుచుకుని పోతుంది, కానీ పురుషుడి సైడ్ వచ్చినప్పుడు మాత్రం పోదానంటే నువ్వు పోయిరాపోరాదు. ఇంత వ్యత్యాసం గమనించండి క్రీస్తునందు ప్రియులారా. మెయిన్గా నేను చెప్తున్నాను, దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యానుసారంగా నేర్చుకుందాం. దేవుడు మనకు ఒక అద్దమునిచ్చాడు. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎంత బాధపడ్డా తెలుసా? వర్షం పడతా అంటే ఎంత బాధపడ్డా తెలుసా? బాధపడతా. హల్లెలూయా. ఎందుకు బాధపడ్డా తెలుసా? ఏదో కుయిక్తుంది అని ఇక్కడ అనుకున్నాను. దేవుడు కృప చూపండి. చెప్పండి గుట్టి దేవుని నామమే బద్దం. గమనించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు, ఒకని ఎడల ఒకరు దయ కలిగి, అర్థం కావట్లేదు, దయ కలిగి కొంచెం వారిని తగ్గించు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఏరాలు క్షమించుకోవాలి, సౌతులు క్షమించుకోవాలి, అత్త కోడలు క్షమించుకోవాలి, బిడ్డ తల్లి క్షమించుకోవాలి. నేను ఎందుకు క్షమించుకుంటాను? నేను హల్లెలూయా. చూడండి, ఎఫెసీయుల పత్రికలో ఏమంటుంది దేవుని వాక్యం అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, కోపపడుడు కానీ పాపమునకు చోటు వెక్కడి. పాపమునకు చోటు ఇస్తే ఎవరికి చోటు ఇచ్చినట్టు గమనించండి. ఎఫెసీయుల పత్రిక చూడండి, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయములో 26వ వచనం. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎవరికి చోటిస్తున్నారు మరి? ఏ రోజు అత్త కోడలు, తల్లి బిడ్డ, కుటుంబములో ఎవరికి చోటిస్తున్నారు? అపవాదికి చోటిస్తున్నారు. అత్త అయినా కోడలైనా బిడ్డ అయినా ఇంకెవరైనా. కాసేపు బిడ్డ దొరుకుతుంది, తర్వాత హల్లెలూయా. ఎవరికి చోటు ఇచ్చినట్టు? అపవాదికి చోటు ఇచ్చినట్టు. వాడు తంత్రగొట్టు, కుటుంబాలను చెదరగొట్టువాడు, కుటుంబంలో శిక్ష పెట్టువాడు, కుటుంబాలను నాశనం చేయవాడు, చివరికి యేసు నుండే నిన్ను పక్కకు నటించేవాడు. వాని యొక్క ప్రయత్నమును, వారి యొక్క తత్వమును మనం గుర్తెరగాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం ఏమంటున్నాడు?